ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు గురువారం కావున మా ఇంట్లో ఉన్నటువంటి సాయిబాబాకి చేసినటువంటి అభిషేకం గురించి నేను మీకు చూపిస్తున్నానండి. సాయినాథుడు సమర్థ సద్గురుమూర్తి, యోగిరాజు, రాజాదిరాజుడు. అంటే మన దగ్గర సద్గురువులు ఉండరు కాబట్టి ఆ యోగి పుంగవుల్లో సాయినాథుడు కూడా ఒకళ్ళు అనమాట. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన మనసునే మనం హారతిగా సమర్పించి భక్తి అనే పుష్పాలను దోసిట్లో పట్టుకుని సాయినాథుని చెంతకు వెళ్ళి మనం అర్పిస్తే వాటినే ఆయన చక్కగా స్వీకరిస్తానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీవాసాయ నమః. ద్వారకామాయినే నమః. ఆయన యొక్క ఏకాదశి సూత్రాలు కూడా ఉన్నాయి కదా. ఆయన కోసం మనం 2 అడుగులు వేస్తే ఆయన మన కోసం 4 అడుగులు ముందుకొస్తాడు. సో ఎవరైనా సరే ఆయన పల్లకి ఉంటే పల్లకి వెంట వెళ్ళటం మర్చిపోవద్దు. మనం ఆయన వెంట కనుక నడిస్తే ఆయన మన వెంట తప్పకుండా నడుస్తాను అన్నాడు. ఎటువంటి దానికైనా సరే మనం ఆలోచిస్తూ ఉంటే దానికి చక్కగా మార్గాన్ని చూపిస్తాడు. శ్రీ సచ్చిదానంద స్వరూపుడు సమర్థ సద్గురుమూర్తి సాయినాథుడు. సాయినాథునికి జరుగుతున్నటువంటి పాలాభిషేకాన్ని చూడండి, ఎంత చక్కగా అభిషేకం చేయించుకుంటున్నాడో సాయినాథుడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి పాహిమా. దయగన ఓయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి పాహిమా. దయగన ఓయి సాయిరాం. సాయిరాం షిరిడి సాయిరాం. సాయిరాం సమర్థ సద్గురు సాయిరాం. సాయినాథునికి ఆవు పెరుగుతో చక్కగా అభిషేకం జరుగుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజాది రాజుడు, యోగిరాజుడు, సమర్థ సద్గురువు సాయి